ఆగండి ఆగండి, ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయి గురించి మీకు తెలిస్తే మీ కంట్లో కన్నీళ్ళు కూడా ఆగవు. ఈ అమ్మాయి తన చిన్నప్పటి నుంచి జీవితం మొత్తం కూడా హాస్పిటల్లోనే సరిపోయిందంట. ఈ అమ్మాయి తను 2 సంవత్సరాల వయసులో డయాగ్నోస్ అయిందంట. SMA అనే వ్యాధి వచ్చిందంట. డాక్టర్ చెప్పారంట ఈ అమ్మాయి ఇంకా జీవితాంతం కూడా అవిటిగానే బతకాల్సి వస్తుందని చెప్పారంట. వాళ్ళ అమ్మ నాన్న చాలా కష్టపడ్డారంట అమ్మాయికి నార్మల్ లైఫ్ ఇవ్వడానికి. అమ్మాయిని స్కూల్లో వెళ్ళినంత మాత్రాన ఆ జనాలకు కూడా ఎవరు తనతో మాట్లాడే వాళ్ళు కారంట, తనతో వాడు ఉండేవాళ్ళు కూడా కారంట. ఆ అమ్మాయి తన ఫస్ట్ ఇయర్ టైం స్టడీస్లో గోకుల్ అనే అబ్బాయి అమ్మాయి లైఫ్లోకి వచ్చాడంట. అబ్బాయి తన లంచ్ టైంని అమ్మాయితో గడిపేవాడంట. వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్గా మారిపోయారంట. రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్ళ బంధం అనేది ఇంకా స్ట్రాంగ్ అయిపోయిందంట. అమ్మాయి చాలా కష్టపడుతుందంట డాక్టర్ అవ్వడం అనేది ఆ అమ్మాయికి ఉన్నటువంటి డ్రీమ్ అంట. తన కాలేజీ టైంలో చాలా భయంకరంగా అమ్మాయిని విక్రిస్తూ ఉండేవాళ్ళంట. టీచర్స్ కూడా ఎక్కిరించేవాళ్ళంట. నువ్వు ఒక పేషెంట్ లాగా ఉన్నావు, నువ్వేలాగా డాక్టర్ అవుతావని అనుకున్నావా అని ఎక్కిరించారంట. కొన్ని గంటల పాటు అమ్మాయి ఏడుస్తూ ఉండేదంట. ఇవన్నీ తలుచుకొని గోకుల్ మాత్రమే దగ్గరికి వచ్చేసి అమ్మాయి వచ్చేసి దగ్గరికి ధైర్యం చెప్తూ ఉండేవంట అమ్మాయితోటి. అర్చన నిన్నెవరూ ఆపలేరు, ఎప్పటికీ కూడా నువ్వు ఎక్కిరించానని చెప్పి నువ్వుకున్నటువంటి డ్రీమ్స్ని వదులుకోవద్దని చెప్పి ధైర్యం చెప్పావంట. ఇది మీకు చెప్తుంటే నాకు కూడా కన్నీళ్ళు ఆగట్లేదు, అంత బాధగా ఉంది చెప్పాలంటే. లాస్ట్ ఇయర్ అర్చన అమ్మాయి గ్రాడ్యుయేట్ అయిందంట డాక్టర్గా. ఆ రోజులో తన గ్రాడ్యుయేషన్ గోకుల్ కళ్ళల్లో ఒక గర్వాన్ని చూసిందంట అమ్మాయి, నా ఫ్రెండ్ డాక్టర్ అని చెప్పి. గోకుల్ ప్రతిసారి తన ప్రేమని తను చేసే చిన్న చిన్న పనులతోటి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండేవాడంట. ఇంకా టైం వేస్ట్ చేసుకోకూడదని అనిపించిందంట అమ్మాయికి. ఇంకా మిగిలిన జీవితాన్ని మొత్తాన్ని గోకుల్తోనే గడపాలనుకుందంట అమ్మాయి. ఈ కథ విన్నాక మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ అండి, నా వీడియోస్ మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఇవ్వండి.